ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మీరు కరీంనగర్ నుంచి. పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ నిర్ణయిస్తే పార్టీ టికెట్ ఇస్తే తప్పకుండా చేస్తాండి. మిమ్మల్ని కాదని మరొకరి టికెట్ వచ్చే అవకాశం ఉందంటారా? పార్టీ నిర్ణయం అంటే ఒకరి నిర్ణయం కాబట్టి ఒకరి నిర్ణయం కాదు కాబట్టి పార్టీ ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా దాని నిర్ణయాన్ని కట్టుబడి ఉంటా. పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేయడమే, పార్టీ వేరే వాళ్ళ నిర్ణయించినా కూడా పార్టీ గెలుపు కోసము తప్పకుండా కృషి చేయడమే, పనిచేయడమే. పార్టీ కార్యకర్తగా, సిద్ధాంతాన్ని నమ్మిన కార్యకర్తగా. కేవలం బండి సంజయ్ గారు హిందుత్వ భావజాలంతోనే ముందుకు పోతున్నారు కదా. ఇదే హిందుత్వ భావజాలాన్ని మరొకరు కూడా భుజానికి ఎత్తుకొని ముందుకు వస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? పోటీ రావాలని అనుకుంటున్నాండి. హిందుత్వ భావజాలం విషయంలో ఒక్కరు ఉండదు, అందరూ ఉండాలని చెప్పి నా ఆలోచన. దానివల్ల సమాజానికి ఎలా ఉంటుంది, ఎలా అవుతుంది మీ విషయం? హిందుత్వ భావజాలం ఎక్కువ వ్యక్తి ఉంటే నేను ఎందుకు పోటీ చేస్తానండి? నేను పోటీ చేయగలను. నా ధర్మాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకునే ప్రయత్నం ఎప్పుడు చేయను. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎన్నికల సమయంలో ఒక పేపరు ఓపెన్ డిబేట్ పెట్టింది. దాంట్లో నేను ఛాలెంజ్ చేసినాను. కరీంనగర్లో ఒక బర్నింగ్ ఇష్యూ ఉంది. ఒకటి 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు అడ్డంగా ఒక ఈద్గా ఉంది. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అనేక దేవాలయాన్ని కూల్చేశారు, మైసమ్మ గుడి దేవాలయాన్ని. ఆ ఈద్గాను తొలగించే ప్రయత్నం చేస్తలేరు. అప్పుడు ఉన్నట్టు స్మితా సభలో కలెక్టర్ గారు, ఇప్పుడు సీఎం గారు ఆఫీసు అడ్వైజర్గా ఉన్నారు. వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసిన వారు. 2 వర్గాలను పిలిచి మాట్లాడడం, వారికి 6-8 ఎకరాల స్థలాన్ని వాడు ఇచ్చారు. ఈ ఈదిగా తొలగిస్తామంటే ముస్లింలందరూ కూడా 6-8 ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఇచ్చారు. ఆ స్థలాన్ని పొందిన వాళ్ళు తీసుకున్నారు. ప్రొసీడింగ్ వచ్చేసింది. ఆ ప్రొసీడింగ్ చేతిలో పడిన తర్వాత మళ్ళీ ఈదిగా తొలగించమంటారు. స్థలం తీసుకున్నారు, ఈదిగా తొలగించమంటే తొలగిస్తలేరు. ఏ పార్టీ కూడా స్పందిస్తలేదు. అది రోడ్డుకు అడ్డంగా ఉంది, పోవడానికి రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అక్కడ. దాన్ని తొలగించమనంటే హిందుత్వం అంటారు. ఆ రోడ్డు మీద కేవలం హిందువులు పోరండి, ముస్లింలు పోతారు, క్రైస్తవులు పోతారు. కేవలం హిందువులే పోవాలి, హిందువులు పోయే స్థలాన్ని తీయాలని అంటలే నేను. ఆ సందర్భంలో నేను ఒకటే ఛాలెంజ్ చేసిన. ఆ ఈద్గా విషయంలో ప్రజలందరికీ ఆలోచన ఉంది, అది రోడ్డుకు అడ్డంగా ఉంది, ఇబ్బందులు ఎదురుతున్నాయి. ఆ ఈద్గాని మీరు తొలగిస్తారు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ మీరు తొలగిస్తారంటే నేను పోటీ నుంచి తప్పుకుంటా అన్నా. ముందు రాలే, పోటీ చేసిన. అంటే నాకు ఎమ్మెల్యే కావాలంటే ఎవరో ఒకరు వచ్చినప్పుడు తొలగిస్తారా తొలగించే విషయం, నేను తొలగిస్తానంటే వింటేవాడు. కాబట్టి నాకు ధర్మాన్ని రాజకీయంగా వాడుకునే ఉద్దేశం లేదు. ధర్మం కోసం పనిచేస్తే ప్రజల్లో కూడా వచ్చినప్పుడు ప్రజలు ఆలోచిస్తే ప్రజాప్రతినిధి. నేను నిత్యం ధర్మ సూత్రాలు వల్లించే బండి సంజయ్ గారు కాన్సెస్ట్లో అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడ చూసిన ల్యాండ్ సెటిల్మెంట్లు ఎక్కువ చేస్తుంటారు. గ్రానైట్ విషయంలో కూడా తలదూచి ఎక్కడ కూడా కేసులు అయ్యాయి అంటుంటారు. గ్రానైటా? నాకు ల్యాండ్ పంచాయతీలు తెలియదండి. నాకు ల్యాండ్ ఎకరాలు నేను ఎప్పుడు ఎటువంటి ఆరోపణలు గ్రానైట్ అసలు సంబంధమే లేదు నాకు. మరి నేను ప్రతి అంశంలో కూడా నేను చాలా మంచి బాలుని, ధర్మం కోసమే పోరాడుతుంటానని మీరు చెప్తున్నారు కదా. మరి ప్రతి అంశంలో మీకు వ్యతిరేకంగా ఎందుకు అక్కడ లేదు? ఇప్పుడు అయితే మీ ద్వారా వింటున్నా. నేను ల్యాండ్ పంచాయతీ ఎక్కడైనా రావు అంటే నాకు ఎకరాలు స్థలాలు నాకు ఐడియా లేదు. నాకు స్థలాలు కూడా లేవు. మీరు ఉండరు ఎక్కడ ఉండదు. నాతోని ఉండే కార్యకర్తలు అందరూ కూడా అందరు నాతో పాటు జైలుకి వచ్చిన కార్యకర్తలు, ప్లస్ అందరూ కూడా ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు. నా మీద ఇంతవరకు ఎక్కడ కూడా అవినీతి ఆరోపణ కానీ ల్యాండ్ సెటిల్మెంట్స్ కానీ, నేను ల్యాండ్ సెటిల్మెంట్ చేసే వాళ్ళని దగ్గర అనియా. గ్రానైట్ అసలు ఆ దరిదాపుగా పోను నేను. దాని మీద అవగాహన లేదు నాకు. గ్రానైట్ మీద అసలు వాస్తవానికి ఏంటంటే ఈ గ్రానైట్ మీద ఈ ల్యాండ్ వీటి విషయంలో నాకు అవగాహన లేకపోవడం వల్లనే నేను ప్రశాంతంగా ముందుకు పోగలుగుతున్నా. నాకు ఇంతవరకు ఏ ఆరోపణలు లేవు. దాని మీద అవగాహన లేకపోవడంతో ఎందుకు ప్రశాంతంగా అవగాహన ఉంటే ఏమవుతుంది? అవగాహన ఉంటే రాజకీయ నాయకులు చెడు ఆలోచన వస్తుంది. సరే అందరూ చెడు ఆలోచన, మంచి వాళ్ళు ఉంటారు, చాలామంది మంచి వాళ్ళు ఉంటారు కావచ్చు, కానీ ఆరోపణలు వస్తూ ఉంటాయి. అంతేప్పుడు నేను ఇంతవరకు ఎక్కడ కూడా ల్యాండ్ పంచాయతీలో కానీ గ్రానైట్ల విషయంలో కానీ ఎక్కడ కూడా ఇది ఎవరికి వాస్తవానికి ఎవరు నమ్మరు కూడా అండి. ఎవరికి తెలియదు అసలు, ఎవరిని చేసే ప్రయత్నం చేయను, నేను సంబంధం లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to ఐ డ్రీమ్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.